అపోస్తుడైన పౌలు మరి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి అనేక సంఘాలను ఈ భూమి మీద కట్టి ఉన్నాడు ఆయన. అలాగే సంఘానికి అనునిత్యము పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా ఎన్నో విషయాలు, ఆత్మీయమైన సంగతులు ఆయన బోధిస్తూ ఉండేవారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘానికి అనునిత్యము కూడా ఎంతో చక్కటి విషయాలు మరి పౌలు గారు బోధిస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన ఎఫెసీ సంఘానికి బోధన చేస్తూ ఎఫెసీ సంఘం ఎలా ఉండాలో వారికి కొన్ని ఆత్మీయమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు పౌలు గారు. ఏమనంటే వారికి మరి ఎంతగానో వివరిస్తూ, మీరు ఇదివరకు లోక సంబంధులై ఉన్నారు, ఇదివరకు మీరు ప్రాచీన స్వభావం కలిగి ఉన్నారు, ఇప్పుడు మీరు దేవుని యొక్క రక్తము చేత కడగబడ్డారు కనుక మీరు నవీన స్వభావం ధరించుకోవాలి, నూతనమైన స్వభావం మీలోకి రావాలి అని తెలియచేస్తూ, ఇంకా కొన్ని ఆత్మీయమైన సంగతులను వారికి తెలియచేస్తూ, వారు వేటిని విసర్జించాలో సంఘానికి తెలియచేస్తున్నారు. వారి హృదయములో నుంచి వేటిని విసర్జించాలో సంఘానికి ఆయన క్షుణ్ణంగా బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ నింపుదలతో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన చూడండి, ఎఫెసీ సంఘానికి ఆయన రాస్తూ 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందామా. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క లక్షణాల్లో ఏంటంటే కోపము. ఈ కోపం అనేది కూడా పాపమేనా? చెప్పండి. దాన్ని తీసివేసేమని పరిశుద్ధాత్మ నింపుదలతో సేవకుడు మాట్లాడుతున్నారు అక్కడ. కోపం అంటే పాపమా? దేవునికి వ్యతిరేకమైన మనసా ఇది? అవును, దేవునికి వ్యతిరేకమైన మనస్సు. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ కోపాన్ని మీ హృదయంలో నుంచి, మీ జీవితంలో నుంచి దాన్ని విసర్జించండి. పైభాగంలో ఆయన మాట్లాడతారు, కోపపడుడి కానీ మీరు పాపము చేయొద్దు అని రాస్తున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కోపము అనేది మనిషి జీవితంలో అది పాపాల్లోకి నడిపిస్తుంది. అందుకని ఈ కోపాన్ని హృదయంలో నుంచి, మన జీవితంలో నుంచి తొలగించేయాలని, విసర్జించాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమందికి చూడండి, చాలా విపరీతమైన కోపం ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి విపరీతమైన కోపం, చిన్న దానికే కోపం వచ్చేస్తూ ఉంటుంది. చాలా కోపపడి చాలామంది అవి పగలు కొడుతుంటారు, ఇవి పగలు కొడుతూ ఉంటారు కదా, కొంతమంది విసిరేస్తూ ఉంటారు. కోపం చాలా భయంకరమైనదని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. అది చాలా దేవునికి వ్యతిరేకమైన క్రియ. అందుకనే దాన్ని మనము మన హృదయంలో నుంచి విసర్జించాలి. కోపపడటం వలన ఎంతో భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతాం. అందుకనే దేవాది దేవుడు ఈ రాత్రి నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నారు. మన హృదయంలో ఉన్న ఆ యొక్క కోపాన్ని మనము విసర్జించేయాలి. కోపము కూడా అది ఒక పాపమే. కోపము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తుంది. మనలో విపరీతమైన కోపం ఉండడాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తాం. అందుకనే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీలో ఉన్న కోపాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. కోపం కూడా పాపమేనా? కోపం వల్ల ఎందుకు పాపం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చూస్తే మనకు 2 సహోదరులు కనిపిస్తారు. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, 2 సహోదరులు ఉన్నారు. వారి పేర్లు ఏంటమ్మా? కయీను, హేబేలు. చూడండి, ఈ కయీను, హేబేలు అనేవారు సొంత అన్నదమ్ములు, ఒక గర్భములో నుంచి పుట్టిన సహోదరులు. చూడండి, వీరిద్దరూ కూడా సొంత అన్నదమ్ములే. హేబేలేమో గొర్రెలు కాస్తూ ఉండేవాడు,
కయీనేమో ఆయన వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. వీరిద్దరూ కూడా చక్కగా వర్క్ చేస్తున్నారు. ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు, ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారు. మరి కయీను చక్కటి విత్తనాలు వేసి చక్కటి పంటను పండించాడు కయీను. హేబేలేమో గొర్రె మందలను కాస్తూ ఆ యొక్క చక్కటి మేత వాటికి వేస్తూ వాటిని చక్కగా చూసుకుంటున్నాడు. హేబేలు ఎంతో చక్కగా పని చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే నిమగ్నమై ఉన్నారు. ఈ యొక్క పంట అంతా కూడా, కయీను వేసిన పంట అంతా కూడా చేతికొచ్చింది. పంట చేతికి వచ్చినప్పుడు వారికి మంచి మనసు వచ్చింది. హేబేలు కూడా ఒక మంచి మనసు వచ్చింది. ఏంటంటే తన యొక్క గొర్రెలన్నీ కూడా మంచి యవ్వనంలోకి వచ్చేసినాయి. మంచిగా మేత మేపడాన్ని బట్టి మంచి యవ్వనంలో ఉన్నాయి, బలిష్టంగా తయారైనాయి. అప్పుడు వరకు ఒక మంచి మనసు వచ్చింది. ఏంటంటే ఈ యొక్క మనం కష్టపడడానికి, మన పంట ఇలా చేతికి రావడానికి, మన గొర్రెలు ఎంత చక్కగా ఆరోగ్యంగా అవ్వడానికి కారణం ఏంటంటే దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే మనకి ఆరోగ్యం ఇచ్చాడు కదా దేవుడు, ఇంత సమృద్ధినిచ్చాడు కదా దేవుడు. దేవుడికి మనం బలిస్తే బాగుంటుంది, అర్పణ అర్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఇద్దరు కూడా బలి అర్పణ తీసుకొచ్చారు దేవాది దేవునికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇద్దరు కూడా అర్పణ తీసుకొచ్చారు. తండ్రి అయిన దేవునికి అర్పణ అర్పించారు. ఒక మంచి మనసు వచ్చింది కదా వాళ్ళకి. చక్కగా పంట చేతికొచ్చినప్పుడు ఆ పశువులన్నీ, ఆ యొక్క గొర్రెలన్నీ కూడా మంచి యవ్వన బలంతో ఉండినప్పుడు దేవునికి ఇవ్వాలనే మంచి మనసు వచ్చింది. అయితే కయీనేమో తన పంటలోంచి కొంత తీసుకొని వచ్చాడు. మరి హేబేలు కూడా తన గొర్రెల్లోంచి కొన్నిటిని తీసుకొచ్చాడు. దేవునికి బలి అర్పించారు. బలి అర్పిస్తే దేవుడు కయీను అర్పణను అంగీకరించలేదు, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇవి కూడా ఉంటాయా? అర్పణ అందరూ అర్పిస్తాం కదా దేవునికి. ఇవి కూడా ఉన్నాయి దేవునిలో. దేవుని దగ్గరకు అర్పణ అర్పించడానికి ఇద్దరు మంచి మనసుతోనే వచ్చారు, దేవునికి అర్పించాలనే వచ్చారు. కానీ కయీను అర్పణను దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే కయీను అర్పణ దేవుడు స్వీకరించలేదని. చూద్దామా? ఆదికాండము 4వ అధ్యాయము చూడండి, చదువునా. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కయీను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు. కానీ దేవుడు కయీను అర్పణను ఆయన స్వీకరించలేకపోయాడు. మరి హేబేలు అర్పణను స్వీకరించడాన్ని బట్టి కయీను కంటే ఏమొచ్చిందంటండి? బహుగా కోపం వచ్చేసిందంట. ఏమొచ్చిందంట? కోపం, మిక్కిలి కోపం వచ్చేసింది. కయీనుకు కోపం ఎందుకు వచ్చిందంటే హేబేలు యొక్క అర్పణను దేవుడు మాట్లాడుతున్నాడు కయీనుతో. కయీను, ఏంటి కోపంగా ఉన్నావేంటి? ముఖాన్నేంటి చిన్నపుచ్చుకున్నావేంటి అని అంటూ ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు. ఈ యొక్క కయీను తమ్ముడైన హేబేలు మీద కోపపడి కోపంతోనే ఉండలేదు, కానీ ఆ యొక్క కోపం ద్వేషంగా మారిపోయింది. ఆయనకు ఒక పగగా మారిపోయింది. ఆయన ఒకరోజు ఏం చేశాడంటే తన తమ్ముడిని పొలానికి రమ్మని పిలిచి ఆ తమ్ముడిని నిర్దాక్షిణంగా చంపేశాడండి కయీను. కారణం ఏంటో తెలుసా? కేవలం కోపం ఉండడాన్ని బట్టే. కోపం అనే మనసు తనలో ద్వేషాన్ని, పగను రగిలించింది. అందుకనే ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే దేవుడు తన యొక్క అర్పణను స్వీకరించలేకపోయాడో వెంటనే తన తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు. ఎప్పుడెప్పుడు తన తమ్ముడిని చంపేయాలనే మనసు, దుష్ట మనసు
కయీనులోకి వచ్చేసింది. దేవుని పిల్లలారా, భయంకరమైన శాపగ్రహిగా మారిపోయాడు ఆ కయీను. దుష్ట స్వభావం తనలోకి వచ్చేసింది. సొంత తమ్ముడిని హత్య చేయడాన్ని బట్టి దేవుని యొక్క శాపానికి గురయ్యాడు. దేశ దిమ్మరై తిరిగాడండి. మనసులో నెమ్మది లేదు, శాంతి లేదు. అశాంతితో నింపబడిన జీవితం దేవుడే శపిస్తే ఇంకా భూమి మీద ఇంకెవరు తనకు మనుగడ ఎలా ఉంటుంది? అటువంటి భయంకరమైన శాపానికి గురైపోయాడు కయీను. అటువంటి స్వభావం, అటువంటి కోప స్వభావం నీలో ఉండటానికి వీల్లేదు. అది నీలోంచి ఏం చేయాలి? తీసివేసుకోవాలి. చాలామంది ఊరికే కోపపడుతూ ఉంటారు. ఆ కోపం అనే స్వభావాన్ని తీసివేసుకోవాలి. కోపం ఉండి, కొంతమంది చెప్తూ ఉంటారు కదా, కోపం ఉండడాన్ని బట్టి బిడ్డను కొడితే ఎక్కడో తగిలింది, చనిపోయింది పాప. ఎంత భయంకరమైన స్థితి! కోపం నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళిపోతుందండి? పాపంలోకి తీసుకువెళ్ళిపోతుంది. నీ జీవితంలోనికి శాపాన్ని తీసుకొని వస్తుంది. అందుకనే ఆ కోపం అనే స్వభావం నీలోంచి తీసివేసుకోవాలని, ఈ రాత్రి దానిని విసర్జించాలని దేవాది దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని రక్తం చేత కడగబడిన నీవు, దేవుని యొక్క సంఘములో ఉన్న నీవు, పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగా నువ్వు చేయబడిన నీవు, నీలో ఈ యొక్క కోపం అనే స్వభావం ఉండడానికి వీల్లేదని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒక రోజున చూడండి, ఒకరోజు సౌలుకు కూడా బాగా కోపం వచ్చిందంట. ఎందుకో తెలుసా? యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను శత్రువులను హతము చేశారని ఒక కేక సౌలుకు కూడా భయంకరమైన కోపాన్ని తీసుకొని వచ్చిందంట. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలను మరి యొక్క సౌలు పరిపాలిస్తున్న దినాలు, అటువంటి దినాలలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నాశనపరచాలని ఫిలిస్తీన్లో నుంచి గొల్యాత్ అనేవాడు లేపబడి ఎంతగానో రంకెలు వేస్తూ మరి ఇశ్రాయేలు ప్రజలను నాశనపరచాలని ఎంతగానో ఎదురు చూస్తున్నప్పుడు సౌలు రాజు అలాగే ఇశ్రాయేలు సైన్యము కూడా ఆ బలాఢ్యుడైన గొల్యాతును చూసి వణికిపోతున్న ఆ దినాలలో ఎంతో బలంగా ఉన్నారు, ఎంతో సైన్యం ఉన్నారు ఇశ్రాయేలు ప్రజల్లో. అయినా కూడా ఆ బలవంతుడైన 6 మూరల జారుడైన ఆ గొల్యాతును చూసి, ఆయన దేహదారుడ్యాన్ని చూసి అందరూ కూడా వణికిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఎవరు కూడా ముందుకు వెళ్ళలేని యొక్క పరిస్థితుల్లో, ఆ యొక్క గొల్యాతుని ఎవరు కూడా సంహరించలేని పరిస్థితుల్లో దావీదు అక్కడ నిలబడి తన ప్రాణాలకు తెగించి మరి గొల్యాతును హతము చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలు వారందరూ కూడా, ప్రజలందరూ కూడా అంటున్నారు, సౌలు 1000 కొలదిగా మరి దావీదు 10,000 కొలది అని ఎప్పుడైతే అన్నారో, 10,000 కొలది హతం చేశాడు శత్రువులు అనగానే ఆ మాట అంట సౌలుకి భయంకరమైన కోపాన్ని తీసుకొని వచ్చింది. నేను రాజుని, నన్ను ఘనంగా పొగడాలి, నన్ను స్తుతించాలి, నన్ను మహిమపరచాలి. అటువంటి ఇశ్రాయేలు ప్రజలు దావీదు, చిన్నవాడైన దావీదుని ఎక్కువగా పొగడడం, ఎక్కువగా పొగుడుతున్నారని చెప్పి సౌలుకి భయంకరమైన కోపం వచ్చేసిందంట. ఆ రోజు నుంచి భయంకరమైన కోపం వచ్చి ఆ రోజు నుంచి దావీదు మీద పగ పెంచుకున్నాడు. ఎవరు? సౌలు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, అప్పటి వరకు దావీదుని ఇష్టపడినవాడు, దావీదును ప్రేమించినవాడు, ఎప్పుడైతే ఈ యొక్క మరి జేజేలు విన్నాడో, పొగడతలు విన్నాడో, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదును పొగుడుతూ ఉన్నారో, అటువంటి సమయంలో మరి సౌలు కంటే భయంకరమైన కోపం వచ్చేసిందంట. ఆ మాట చూద్దామా? 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున
అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, సౌలు 1,000 కొలది అను, మరి దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని అక్కడ స్త్రీలందరూ కూడా మరి ప్రతిగానాలు చేస్తూ ఉంటే, ఆ యొక్క ప్రతిగానాలు ఆయనకు సౌలుకి ఇంపుగా అనిపించలేదు. ఈ వ్యక్తి కూడా, మరి ఆ సౌలు కూడా తనను 1,000 కొలది, మరి దావీదును 10,000 కొలది అని ఎంతగా పొగుడుతూ ఉంటే ఆ మాటలు అంటే తనకి ఇంపుగా అనిపించలేదంట. నీకు కూడా అంతే, నీ పక్కన ఎవరినైనా పొగుడుతూ ఉంటే చూడండి, పరిచర్య చేసేటప్పుడు కూడా ఆ బిడ్డ బాగా పనిచేసింది అన్నంటే నీకు కోపం వచ్చేస్తుంది. మొహం అంతా కూడా చిన్నపుచ్చి చేసుకుంటావు, ముఖం అంతా వికారంగా మార్చేసుకుంటావు. నన్నేమి ఇలా అన్నారు, నేను కూడా పని చేసే కదా, నేను కూడా వర్క్ చేసే కదా, ఆమెనే పొగిడారు, లేకపోతే ఆమె బాగా పాడుతుందన్నారు, లేకపోతే ఆమె ఎక్కువ సహాయం చేస్తుందన్నారు, లేకపోతే ఆమె జ్ఞానవంతురాలన్నారు, నాకంటే ఆమె బాగా చదువుతున్నారు, నాకంటే ఆమె మంచిదన్నారు. అలా ఎవరన్నా వేరే వారిని పొగుడుతూ ఉంటే నీకు కూడా భయంకరమైన కోపం వస్తుంటుంది కదా. అలాగే సౌలుకు కూడా అంతే భయంకరమైన కోపం వచ్చేసింది దావీదును పొగుడుతూ ఉంటే. రాజును నేను, దావీదును పొగుడుతున్నారు వీళ్ళంతా కూడా అని చెప్పి భయంకరమైన కోపం వచ్చి దావీదునంటే అప్పటి నుంచి దావీదు మీద ఏం చూపంటమ్మా, అబ్బా విషపు చూపు చూస్తున్నాడంట. ఆ రోజు నుంచి విషపు చూపు చూస్తూ దావీదును ఎప్పుడెప్పుడు చంపాలనే మనస్సు సౌలుకు వచ్చేసిందండి. చూడండి, కోపం వచ్చినవాడు లేకపోతే పాడుతున్న వారిని గద్దిస్తే సరిపోయేది. ఏంటమ్మా, నేను కూడా ఇప్పటి వరకు యుద్ధం చేశాను కదా, నేను కూడా అనేక మంది శత్రువులను నాశనపరిచాను కదా, మీరు నన్ను పొగడకుండా, రాజునైనా నన్ను పొగడకుండా మరి దావీదును పొగుడుతున్నారేంటి అంటే సరిపోయేది. కానీ ఆ మాటలు అంటే తనకి ఇంపుగా అనిపించక కోపం పెంచుకున్నాడు మనసులో. ఎవరి మీద? పాడిన వాళ్ళ మీద కాదు, దావీదు మీద పగ పెంచుకున్నాడు, కోపం పెంచుకున్నాడు. ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు అంట. బా, ఎంత భయంకరమైన మాట ఇక్కడ ఉంది, విషపు చూపు. ఇలా కూడా చూస్తారు కదా, కొంతమంది చూపులు విషం ఉంటుంది, కొంతమంది చూపుల్లో అలా చూస్తాగానే వారు ఏదైనా చూస్తే అది నాశనం అయిపోయిందని అంటారు కదా. అటువంటి విషపు చూపు చూసేవారు కూడా ఉన్నారు. చూడండి, ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు చూస్తున్నాడు. అంటే దావీదు కనపడగానే, దావీదును చూస్తుంటేనే ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఎప్పుడు అవకాశం వస్తుందో దావీదును చంపేయాలి అని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ వచ్చాడు దావీదును చంపాలని. ఎన్నోసార్లు ఈటని విసిరాడు దావీదు మీదకు, చంపాలని ప్రయత్నం చేశాడు. చూడండి, చిన్న కోపం తన మనసులో ద్వేషాన్ని రగిలించింది, పగను పెంచింది. దావీదును హతము చేయాలని అనుకున్నాడు. దావీదు మేలు చేశాడండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడాడండి, శత్రువు ఎదుట ధైర్యంగా నిలబడి యుద్ధం చేశాడండి. అటువంటి మేలు చేసిన వాడి మీద ఏం పెంచుకుంటున్నాడు? విషాన్ని పెంచుకుంటున్నాడు, ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. ఎందుకని? కోపం వస్తుంది. వారు పాడిన పాటలు, వారు ఆలపించిన గీతాలు సౌలు మనసులో నెమ్మది లేకుండా చేసినాయి. కోపం పెంచేసుకున్నాడు. దావీదు కనపడితే చాలు, ఎప్పుడు కనపడితే వాడిని చంపేయాలి, నాకు ఎప్పుడు దొరుకుతాడో వాడిని చంపేద్దాం, పొడి చేద్దాం అనే కక్షతో ఉండిపోయాడు. మనిషిలో ఉన్న కోపం చూడండి, కోపం అనే స్వభావం తనలో ఉండడాన్ని బట్టి అది ద్వేషంగా మారింది, పగగా మారింది. దావీదును హతము చేయాలనే మనసు సౌలుకు వచ్చేసిందండి. చూడండి, దావీదును హతము చేయాలని అనునిత్యము కూడా తిరుగుతూ ఉన్నాడు. ఈటి కూడా ఇసిరేశాడు దావీదు మీదకు. చూడండి, అటువంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు సౌలు. చిన్న కోపం అండి, అంతేకాదు దానిని బట్టి ఆఖరికి తనకు తానే పొడుచుకొని చనిపోయాడండి సౌలు. తనకేం ప్రాప్తించింది? ఆ కోపాన్ని బట్టి తను ఏమీ పొందుకోలేకపోయాడు.
చివరికి ప్రాణాలే కోల్పోయాడు సౌలు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ హృదయంలో కూడా కోపం అనే స్వభావం నీలో ఉన్నదా? ఈ రాత్రి దాన్ని విసర్జించమని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆ కోపం అనే స్వభావం నీలోకి వస్తే ఆ కోపం ఎలా ద్వేషంగా మారిపోద్ది, పగగా మారిపోతుంది. ఆఖరికి నిన్ను పాపం చేయిస్తుంది, పాపంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. పాపం చేసేవా? పాపులంటే దేవునికి ఇష్టలు కాదు, దేవునికి వ్యతిరేకమైపోతావు. దేవుని రాజ్యానికి నువ్వు చేరలేవు. అపవాది అందుకని నీలో కోపాన్ని పుట్టించి, నీలో కోపాన్ని రేకెత్తించి, అది ద్వేషంగా మార్చి, నేను పాపం చేయించి ఆ ద్వేషంలో నేను దేవునికి దూరం చేయాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఈ కోపం అనే స్వభావం, ఈ దుష్ట స్వభావం నీలో ఉండడానికి వీల్లేదు. అది నీలో ఉందా, దేవుని రాజ్యాన్ని నువ్వు చేరలేవు, దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేవు. మన దేవుడు కోపపడేవాడు కాదండి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు. మనం చేసిన క్రియలను బట్టి ఆయన మన పైన కోపం పెంచుకుంటే ఈ రోజున మనం ఏమైపోదాం? నాశనం అయిపోదాం. అందుకని దేవుని పిల్లలంగా చెప్పబడిన పిలిపించుకుంటున్న మన జీవితాల్లో, మన యొక్క హృదయంలో ఈ కోపం అనే మనసు అనేది మనలో ఉండడానికి వీల్లేదు. నీ హృదయంలో కోపం అనే స్వభావం ఉండడానికి వీల్లేదు. నీ మనస్సులో ఆ స్వభావం ఉండడానికి వీల్లేదు. దాన్ని దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు విసర్జించమని నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మనసు నీలో ఉండొద్దు. ఆ మనసును తీసివేసుకో. ఆ మనసును ఉండడాన్ని బట్టి శాపాన్ని తీసుకొచ్చుకున్నాడు కయ్యను. ఆ కోపం అనే స్వభావం ఉండడాన్ని బట్టి శాపాన్ని తీసుకొచ్చుకున్నాడు కయ్యను. ఆ యొక్క కోపం అనే మనసు ఉండడాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని నడిచాడు సౌలు. అందుకని దేవునికి దూరం అయిపోయాడు సౌలు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆ రీతిగా నాశనం అవ్వకూడదని, ఆ కోపం నీలో ఉంచుకొని నీ జీవితాన్ని నాశనపరచుకోకూడదని దేవాది దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే పైభాగులు ఆయన అంటున్నాడు, మీరు కోపపడు కానీ పాపం చేయొద్దు. ఆ యొక్క కోప స్వభావం ఒకవేళ నీలో వచ్చిందా, అది సాయంత్రం వరకే ఉండాలి. అది నీ మనసులో ఉండడానికి వీలు లేనేలేదు. ఎవరైనా ఒకవేళ ఏమైనా అన్న నీ కోపం వచ్చిందా, అప్పుడే తర్వాత వెంటనే అది ఎంత మర్చిపోవాలి. అది నీలో ఉండడానికి వీల్లేదు. ఆ స్వభావమే నీలోంచి తీసివేసుకోమని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు వరకు అలా కోపడుతున్నావా? నీకంటే ఎవరైనా పొగుడుతూ ఉన్నప్పుడు, ఎవరైనా నీకంటే గొప్ప మరి దుస్తులు ధరించినప్పుడు, నీకంటే ఎక్కువగా మరి మంచిగా ఎవరైనా పాడినప్పుడు, నీకంటే ఎక్కువ మరి ఏదైనా వారు కొనుక్కున్నప్పుడు, ఏదైనా వస్తువులు మంచి మంచి వస్తువులు వారు కొనుక్కున్నప్పుడు, ఒకవేళ నువ్వు కూడా అలా బాధపడుతున్నావా, కోపపడుతున్నావా? ఎవరైనా నీకంటే ఎవరైనా వ్యక్తులను పొగుడుతూ ఉన్నప్పుడు సౌలులాగా నువ్వు కూడా అలాగే కోపడి ద్వేషాన్ని పెంచుకుంటున్నావా, పగ పెంచుకుంటున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఆ స్వభావం నీళ్ళు ఉండటానికి వీలేదు. ఆ స్వభావాన్ని నువ్వు తీసివేసుకోవాలి. ఎందుకనంటే ఆ స్వభావం నీలో ఉంటే దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేవు. కోపపడేవారిని దేవుని నీతిని నెరవేర్చలేరని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన నీతిని మనం నెరవేర్చలేము. అందుకనే ఆయన నీతిని మనం నెరవేర్చేవారుగా ఉండాలి అంటే మనలో ఈ కోపం అనే స్వభావం ఉండడానికి వీల్లేదు. ఇది ఉంటే ఇదిగో నువ్వు నిత్య రాజ్యంలోకి వెళ్ళలేవు. నిత్య రాజ్యంలోకి నేను వెళ్ళనీయకుండా ఉండాలని అపవాది ఈ స్వభావాన్ని నీలో పెట్టి, నీలో ద్వేషాన్ని రగిలించి పగని పెంచి దేవునికి దూరం చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే కయ్యను చేశాడు, అలాగే సౌలును చేశాడు. వారిలో ఉన్న కోపమే దేవునికి వ్యతిరేకంగా నడిచేటట్లు వారిని చేసింది, పాపంలోకి నడిపించింది. వారిలో ఉన్న కోపం కయ్యను హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. మరి సౌలు కూడా దావీదును హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. మరి ఆ రీతిగా దుష్ట స్వభావాలు వారిలోకి వచ్చేసినాయి. వారి శాపాన్ని తీసుకొచ్చుకున్నారు వారి జీవితంలోనికి. కోపం వలన వారి జీవితాలు శాపగ్రస్తమైపోయినాయి, వారి జీవితాలు నాశనం అయిపోయినాయి. అటువంటి స్వభావం నీలో ఉండకూడదని ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిజమే, ఈరోజు ఎంతమంది కోపం, చిన్న కోపం వారిలో ఉండడాన్ని బట్టి అది పగగా మారి ఈ రోజున ఎంతమంది బాధపడుతున్నారో, జైలులో ఉండి బాధపడుతున్నారో,
ఎంతోమంది ఆప్తులను పోగొట్టుకుని తర్వాత బాధపడుతున్నారు. ఎంతోమంది స్నేహితులను పోగొట్టుకుని తర్వాత బాధపడుతున్నారు. సొంత తల్లిదండ్రులు పోగొట్టుకుని తర్వాత బాధపడుతున్నారు. కన్న బిడ్డలను పోగొట్టుకుని తర్వాత బాధపడుతున్నారు. భార్యను పోగొట్టుకుని భర్తను పోగొట్టుకుని తర్వాత బాధపడుతున్నారు. మనసులో నెమ్మది లేక, మనసులో శాంతి లేక, వేదనతో ఉంటూ ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ఎంతోమంది ఈ రోజున వేదనతో కృంగిపోయి, కృషించిపోయి, నలిగిపోతున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి జీవితం నీకు రాకూడదని, అటువంటి దుస్థితి నీకు రాకూడదని ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడారు. ఇదిగో సంఘానికి హెచ్చరిస్తున్నాడు, సంఘానికి బోధిస్తున్నాడు సేవకుడు. మీలో ఈ కోపం అనే మనసు ఉండొద్దు. ఈ యొక్క స్వభావాన్ని మీలోంచి విసర్జించండి, తీసివేయండి అని చెప్పి పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీలో అటువంటి స్వభావం ఉందా? చిన్న చిన్న వాటికి కోప్పడుతున్నావా? నీ బిడ్డల మీద కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి మీద కావచ్చు, నీ స్నేహితుల మీద కావచ్చు, నీ రక్త సంబంధికుల మీద కావచ్చు, అని ఎవరి మీద అయినా నువ్వు కోపపడి అలాగే ద్వేషాన్ని పెంచుకొని నువ్వు కూడా జీవిస్తున్నావా? అది పగగా మారిందా? ఒకవేళ ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆ స్వభావం నీలోంచి తీసివేసుకో. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మనం ఆయన నీతి నెరవేర్చే వారంగా ఉండాలి. మనం ఆయన బిడ్డలం గనుక, ఆయన సొత్తు గనుక, ఆయన జనాంగం గనుక దేవుని యొక్క లక్షణాలు మనలో ఉండాలి. మంచి స్వభావం మనం కలిగి ఉండాలి. ఒకవేళ రక్షణ పొందుకోక ముందు అటువంటి కోప స్వభావం నీలో ఉందేమో, కానీ అదే స్వభావం మరలా రక్షించబడిన నీలో కనబడడానికి వీలేదు. దేవుని యొక్క సంఘములో ఉన్న నీవు, దేవుని బిడ్డగా ముద్రించబడిన నీవు, దేవుని సొత్తైన నీలో ఆ కోపం అనే స్వభావం ఉండడానికి వీల్లేదని ఈ రాత్రి నిన్ను కూడా హెచ్చరించాడు ప్రభు. ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి కోప స్వభావం నీలో ఉంటే ఈ రాత్రి దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. కయీనులాగా నువ్వు మారడానికి వీల్లేదు. కయీనులాగా నువ్వు శాపాన్ని అనుభవించడానికి వీల్లేదు. సౌలులాగా నీ జీవితం నాశనం అవడానికి వీల్లేదు. ఈ రాత్రి ప్రభు నిన్ను హెచ్చరించాడు గనుక దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని, నీలో ఆ స్వభావం ఉంటే ఒకవేళ ఈ రాత్రి తీసివేసుకో, నీ మనసులోంచి తొలగించుకోవాలని ఈ రాత్రి నీకు తెలియజేశాడు కనుక ప్రభు దేవుని దగ్గర క్షమాపణ కొరకు మోకరించుదామా, ప్రార్థన చేసుకుందామా. నువ్వు కూడా ఎవరి మీద కోపాన్ని పెంచుకున్నావా? అది నీ సహోదరి కావచ్చు, ఒకవేళ నీ సహోదరుడే కావచ్చు, నీ రక్త సంబంధికుడే కావచ్చు, ఒకవేళ నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు. ఎవరి మీదైనా నువ్వు కూడా అలాగే కోపాన్ని పెంచుకొని, ఒకవేళ ద్వేషంగా మారిందని కోపం, పగగా మారిందని ఒక కోపం, ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఆ స్వభావం నీలో ఉంటే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు చెప్పుకోలేవు, నువ్వు దేవుని బిడ్డవు కాలేవు, దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళలేవు. కనుక నీలో ఉన్న మనసును తీసివేసుకో. ఆ యొక్క కోప స్వభావాన్ని నీలోంచి తొలగించుకుంటావా? యేసయ్య నీతో మాట్లాడినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కోరుకోగలుగుతావా? ఇదిగో దేవుడు అడిగాడు కయ్యను ఎందుకంత కోపంగా ఉన్నావంటే, అప్పుడు సరి చేసుకుంటే, దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే కయ్యనుకు దేవుని కృప దొరికేదేమో, దేవుని అనుగ్రహం కయ్యను మీదకి వచ్చేదేమో, కయ్యను జీవితం ఆశీర్వదించబడేదేమో. కానీ దేవుడు అడిగినప్పుడు లోబడలేకపోయాడు. ఈ రాత్రే కయ్యనులాగా నువ్వు అవ్వడానికి వీలేదు. కయ్యను జీవితం నాశనం అయిపోయింది, శాపగ్రహ అయిపోయాడు, శాపగ్రస్తమైన జీవితాన్ని పొందుకున్నాడు. ఇదిగో దేశ దిమ్మరై తిరిగాడు. అటువంటి జీవితం నీకొద్దు నాన్న, అటువంటి జీవితం నీకు రాకూడదని. ఒకవేళ నీ పైన నీకు ఎవరికి ఏదైనా కోపం ఉందా? ఈ రాత్రి దేవుని దగ్గర క్షమాపణ కోరుకో, దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడారు, నిన్ను హెచ్చరించారు. యేసయ్య నన్ను క్షమించయ్యా. అవును, ఇదిగో తండ్రి, నా తోటి సహోదరి మీద నేను కోపాన్ని పెంచుకున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, నా రక్త సంబంధికు మీద నేను కోపాన్ని పెంచుకున్నాను. నా తండ్రి మీద, నా తల్లి మీద, నా భర్త మీద, నా స్నేహితుడి మీద నేను కోపాన్ని పెంచుకున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. అవునయ్యా, నాలో కోపం ఉండే నీ నీతిని నెరవేర్చలేను ప్రభువా. అయ్యా, నీ రాజ్యంలో నేను ప్రవేశించలేను ప్రభువా, నీ బిడ్డగా నేను చెప్పుకోలేను ప్రభువా. నన్ను క్షమించయ్యా.
నన్ను మన్నించి ఈ మనస్సు నాలో ఉండటానికి వీల్లేదు. ఈ రాత్రి నాలోంచి తొలగించుకుంటున్నాను, ఈ మనస్సు నాలోంచి తీసివేసుకుంటున్నాను అయ్యా, నాలోంచి దాన్ని విసర్జిస్తున్నా నేను. చెప్పు, నీ స్వరం అయితే చెప్పు. అయ్యా సౌలు లాగా, అయ్యా సౌలు దావీదు మీద పగ పెంచుకున్నాడు, ఈ కోపం వచ్చి అది పగగా మారింది ప్రభువా. అలా నాయనా సౌలు జీవితం నాశనం అయిపోయింది కోపం ఉండడాన్ని బట్టి. సౌలు ఇదిగో తండ్రి భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడయ్యా. అటువంటి జీవితం నాకొద్దయ్యా. ఈ రాత్రి నాతోనే మాట్లాడవయ్యా. నాలో ఉన్న స్వభావాన్ని తీసివేసుకుంటున్నానయ్యా. ఇంకెన్నడూ కోపం అనే స్వభావం నాలో ఉండటానికి వీలేదు నాయనా. నాకు మంచి మనసునివయ్యా, మంచి స్వభావాన్ని నాకు ఇవ్వయ్యా. నీకు వల్ల నేను కూడా మంచి స్వభావాన్ని కలిగి ఉండాలేసయ్యా. నేను నీ బిడ్డను ప్రభా. దేవా, నేను ఎవ్వరి మీద నేను పగ పెంచుకోవద్దు, కోపాన్ని పెంచుకోవద్దయ్యా. ఏసయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడేవు గనుక నాయన నన్ను క్షమించమని వేడుకుంటున్నా. దేవా నన్ను క్షమించు, నేను నీ వలే మారాలి, నీ మనసు నాకు రావాలి అయ్యా, నీ వలే నేను జీవించాలి. నేను నీ బిడ్డగా నేను ముద్రించబడ్డాను అయ్యా, నాలో నిన్ను చూపించాలి ప్రభా. ఏసే నీ రాజ్యంలో నేను ప్రవేశించాలి అని నువ్వు ప్రార్థిస్తే నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ యేసయ్యా. నైనా ఈ రాత్రి మాతో మాట్లాడుతూ వచ్చావు. కోపం ఎంత భయంకరమైన శాపంలోకి మమ్మల్ని నడిపిస్తుందో ఈ రాత్రి మాతో మాట్లాడేవయ్యా. చిన్న కోపమే భయంకరమైన శాపాన్ని తీసుకొని వచ్చింది కయ్యను జీవితంలో. చిన్న కోపమే ప్రభా సౌలు జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చింది ప్రభా. అటువంటి కోప స్వభావం మాలో ఉండకూడదని, మా జీవితాలు నాశనం అవ్వకూడదని ఈ రాత్రి మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. నిజమే, చాలామంది బిడ్డలు వారి మనసులో చిన్న కోపం ఉండడాన్ని బట్టి, ఆ కోప స్వభావం ఉండడాన్ని బట్టి ఈరోజు గ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. మనసులో నెమ్మది లేదు, శాంతి లేదు, సొంత వారిని కోల్పోయి, ఆప్తులను కోల్పోయి నా తండ్రి ఈరోజు నా భయంకరమైన వేదన అనుభవిస్తున్నారయ్యా. దేవా, అటువంటి శాపగ్రస్తమైన జీవితం మాలోకి రావద్దని ఈ రాత్రి మమ్మల్ని హెచ్చరించవయ్యా. ఒకవేళ మాలో కోప స్వభావం ఉంటే మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించయ్యా. ఆ స్వభావం అనేది పూర్తిగా మాలోంచి తొలగించబడాలి. ఈ రాత్రే ఆ మనస్సు మాలోంచి తొలగిపోవాలి. కోపం అనే స్వభావం మాలో ఉండటానికి వీలేదయ్యా. పూర్తిగా మా హృదయంలోంచి దాన్ని తొలగిస్తున్నాం అయ్యా. నీ మనస్సు మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా, మంచి జీవితాన్ని మాకు ప్రసాదించండి ప్రభా. దేవా నాయనా, మేము నీ బిడ్డలం కనుక నీ స్వభావం మేము కలిగి జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ రాత్రి ఎంతమంది ప్రభా పిల్లలు నాయనా నీ వాక్యం విని ప్రభా నా తండ్రి వారి హృదయంలో ఉన్న కోపాన్ని తొలగించుకున్నారు, వారందరినీ దర్శించయ్యా. అయ్యా, ఎంతమంది క్షమాపణ కోరుకున్నారో వారిని మన్నించయ్యా, వారిని క్షమించయ్యా. మంచి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకెన్నడూ కోప స్వభావం ఎవరిలో ఉండటానికి వీల్లేదయ్యా. ప్రభా నా తండ్రి నాయన, ఈ రాత్రి నాయన బలహీనులుంటే వారిని బలపరచు, రోగులుంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. రోగగ్రస్తులైన ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా. భయంకరమైన రోగాలు తలమటిస్తున్నారు, ప్రతి ఒక్కరిని తాకయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా దేశాన్ని కాపాడు అయ్యా. కరోనా వైరస్ను పూర్తిగా తొలగించు నాయన. ఇంకెక్కడ కూడా ప్రభా ఆ యొక్క వైరస్ అనేది అయ్యా ఇదిగో తండ్రి స్ప్రెడ్ అవ్వడానికి వీల్లేదు నాయన. పూర్తిగా అది నిర్మూలం అవడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి ఈ రాత్రి నాయన విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలించి అయ్యా ఇదిగో తండ్రి 30 60 100 ప్రతి ఒక్కరు కూడా దీవించబడినట్లుగా నీ కృపలోకి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనతో కూడా ఉండి నడుపునుగాక. ఆమేన్.